హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము బియ్య పిండితో ఇంట్లోనే చెక్కలైతే చేసామన్నమాట మా పిల్లల కోసం. దానికోసం ముందుగా మిక్సీ జార్లో ఒక 10-15 పచ్చిమిర్చి, ఒక గుప్పెడు అల్లం ముక్కలు, కరివేపాకు, తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. తర్వాత పొయ్యలిగించి ఒక మందపాటి గిన్నెని పెట్టుకొని 4 గ్లాసెస్ వాటర్ పోసుకొని అందులోనే కొంచెం 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇంకా కొంచెం జీలకర్ర వేసుకొని బాగా మరిగించుకోవాలి. తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసి ఆ పచ్చిమిర్చి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పొయ్యి నుంచి కిందకి దించుకొని దీంట్లోకి సరిపడా బియ్యం పిండి, అలాగే నానబెట్టుకున్న పెసరపప్పు, ఇంకా కొంచెం నువ్వులు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం చల్లారేంత వరకు బేషన్లో స్పూన్తో కలుపుకోవాలన్నమాట. చల్లారిన తర్వాత తగినంత బియ్యం పిండి అంతా కలుపుకొని ఇలాగ చిన్న చిన్న ఉండలు చేసుకొని పూరీ ప్రెస్తో అటు పలచగా మందంగా కాకుండా ఒత్తుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకుంటూ బాగా మంచి గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.